దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మోటో బ్లాగ్. నాకు నైట్ ఎలా చేయదు బ్లాగ్ నడుస్తుంది. నైట్ కూడా అయిపోయింది, లేట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. మొత్తము ఆఫ్ రోడింగ్. చేస్తాడు అది ఇంటర్లో పెట్టేస్తా టైమర్ చేస్తే. హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. గుడ్ ఈవినింగ్ నాకు, గుడ్ మార్నింగ్ మీకు. దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మోటో బ్లాగ్. హాయ్ హాయ్. నీకు తెలిసే ఫైదన్ గారు సురాజ్, నువ్వు ఎక్కువ రాలే కదా బ్లాగ్లో? 2-3 సార్లు వచ్చిండు అంతే. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, మా ఎగ్జామ్స్ అయిపోయినాయి, డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు మధ్యాహ్నం అయిపోయింది. సో నైట్ రైడ్ ప్లాన్ చేసినాం. ఫస్ట్ వెళ్ళి మండీ తింటాము. మండీ తిన్న తర్వాత నైట్ రైడ్. ఎక్కువ మంది రారు, ఓన్లీ నా బైక్, ఇంకా క్లాసిక్ బుల్లెట్ అది, క్లాసిక్ 350 అండ్ ఇంకొకటి హిమాలయన్, ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ దీస్ టూ. ఎందుకంటే అది 450cc కదా. సో ఫస్ట్ వాడు ఫీడప్ చేయించుకుంటా అన్నాడు 1 స్కూటీలో. ఏమైందిరా? అయితే ఫీడప్ అయిపోయింది. బ్లాగ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసిన. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మండి తినాలి. సో లెట్స్ గో గైస్. హలో చలో. కొంచెం ఇయర్ ఫోన్స్ వెళ్ళిపోయింది, ఇయర్ బడ్స్. ఇంకా డిసైడ్ కాలేదు ఎక్కడ మండి తిందాము అనేది. ఒకసారి డిసైడ్ చేస్తే చెప్పగలుగుతాం. చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మండీస్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. సో లెట్స్ సీ. అక్కడ ఒకసారి మా ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినాము అక్కడ, వాళ్ళు అందరం కలిసి డిస్కస్ చేస్తాం ఎక్కడ తిందాము అనేది. ట్రాఫిక్ ఈరోజు వీకెండ్ ప్లస్ దానివల్ల చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడే ఆర్డర్ గుర్తిందాం, జస్ట్ టచ్ అయింది అంతే, అందుకే ఏమందే వాడిని నేను. చూసాను ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఈ ట్రాఫిక్ అసలు డ్రైవ్ చేయబుద్ధి కాదు. బట్ యాక్చువల్గా నేను నా హాస్టల్ పక్కనే అది ఏదైతే మండి ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. బట్ 5 ఫీడప్ చేసుకుంటాను, అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇక్కడ ఇంత దూరం వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాము, ఇంకా లాంగ్ పక్కనే. కానీ వాని కోసం వాడు ఒక్కడేమొస్తాడు బాగుండదు అని చెప్పి ఇక్కడికి వచ్చాను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కాన్ డ్రైవ్ దిస్ బైక్ కింద ట్రాఫిక్, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది. ఇంకా దీనికన్నా వెయిట్ ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆయన నాకు ఇది ఫస్ట్ టైం కదా అంటే ఇంత వెయిట్ వెహికల్ డ్రైవ్ చేయడం. ట్రాఫిక్ సిటీలో రైడ్ చేయాలంటే సగం కన్నా ఎక్కువ ట్రాఫిక్గా ఉంటుంది, అందుకే డ్రైవ్ చేయబుద్ధి కాదు ఇక్కడ. ఇంకోటి ఈ వీకెండ్లో మాత్రం మనకి చెప్పలేము ఎంత ట్రాఫిక్ ఉంటుందో, తెలుసు కదా మీకు. అందుకే ఫస్ట్ మండి తిన్న తర్వాత రైడ్ చేస్తే బాగుంటుంది. అప్పటికి నైట్ అవుతుంది, సో ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది నైట్ టైంలో. దట్స్ ద బెస్ట్ ఆప్షన్ టు డూ రైడింగ్. దగ్గరగా చూసి చూడండి, మేము వచ్చిన మండి ఇది. అండ్ మా బీకామ్ క్యాంపస్ కూడా ఇక్కడనే ఉన్నది, అది కూడా పక్కనే మండి. చూడాలి, వెళ్ళి టేస్ట్ ఎట్లుంటుంది. ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి. అరే మంచిగా వీడియో తీసి పెట్టరు అప్పుడు స్పీక్ ప్రమోషన్ బాగుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్లేసెస్. ఇప్పుడు
వీడు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తుంది చూడండి. నార్మల్ కెమెరా కూడా కాదు. తీతి ఫస్ట్ టేకే వేస్ట్ అయిపోయింది. హాయ్ హాయ్ హాయ్. సో అచ్చా రైట్ సైడ్లో మండి అంటే ఏమంటారు మండి షాప్ ఉంది. అక్కడ తినేసి ఇక్కడ అందరం బైక్ పార్క్ చేసినాము. ద వింటేజ్ మదన్ ఇది వచ్చేది మన హంటర్ షూస్ ఫుడ్స్. నైట్ రైడ్ వెళ్తున్నాం ఇప్పుడు. బట్ ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు. చేస్తాం తొందరనే చేస్తాం. కిట్టు మీరు చూసి ఉంటారు నా లాస్ట్ బ్లాగ్స్లో. హాయ్. అండ్ వీడియో దేశీ బ్లాగ్స్ తీరా ఏమైందిరా? ఓ చెరువు బ్రిడ్జ్, దుర్గం చెరువు. ఫస్ట్ వస్తాము, నైట్ వస్తామా? ఇటు నుంచి వెళ్దామా? సరే ఓకే. ఎప్పుడు? నైట్ మనం అందరం కలిసి వెళ్దాం రా. టైం ఒక 1 అంతే, ఎక్కువ కాదు. సో గైస్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఒక ప్లాన్ అయితే వేసినాము. ఫస్ట్ దుర్గం చెరువు బ్రిడ్జ్ వెళ్తున్నాము, దాని తర్వాత ఐటీసీ కోహినూర్, దాని తర్వాత డిఎల్ఎఫ్ నుంచి బిహెచ్ఎల్ చందానగర్. మా జేఎన్టీ నుంచి బెస్ట్ అనిపిస్తుంది. జేఎన్టీ నుంచి బెస్ట్, సరేనా? అంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అక్కడికి మన దుర్గం చెరువు బ్రిడ్జ్ వెళ్ళడానికి. సో ఫస్ట్ జేఎన్టీ రూట్, అక్కడ ఫోరం మాల్ అచ్చా నుంచి వెళ్తే కొంచెం బెస్ట్, ట్రాఫిక్ ఉండదు. అందుకోసం చూడండి, ట్రాఫిక్ పేరు తీసినా ఇప్పుడు ట్రాఫిక్ దొరికేసింది. What the hell is this, man? ఎట్లా? జేఎన్టీ నుంచి వెళ్దాము. జేఎన్టీ అక్కడ ట్రాఫిక్ ఉండేది కదరా, అందుకోసము. ఎట్లా రోడ్ నెంబర్ 1 కొంచెం లాంగ్ అవుతుందిరా, అందుకోసం. అయితే పో ఫైజన్, సిగ్మా ఇవైతే బిల్డింగ్స్ అనిపిస్తున్నాయో. ఇక్కడ ఓన్లీ రెంటే 60,000 అనుకుంటా మంత్కి 60,000 జస్ట్ రెంట్. అది కూడా బ్యాచిలర్స్కి ఇయ్యరు మోస్ట్లీ బ్యాచిలర్స్కి అయితే ఇయ్యరు. బికాస్ బ్యాచిలర్స్ ఎలా ఉంటారు తెలుస్తుంది. ఇంకా ఇలాంటి కేజెస్ సొసైటీని మాత్రం అస్సలుగా ఇవ్వరు. సరిగ్గా మెయింటైన్ చేయాలా, ఇంకా కొంచెం పర్సనల్ లైఫ్స్ ఉంటాయి అందరికీ ఎవరైతే అక్కడ ఉంటారో. అందుకోసం దానివల్ల బ్యాచిలర్స్కి ఇవ్వరు. ఇంకా చూడండి ఎంత స్లోగా నడుపుతున్నా. బికాస్ నేను వైజర్ వేసుకోలేదు కదా. వైజర్ ఒకటి వేసుకుంటే క్లియర్గా వస్తుంది వాయిస్ మీకు. ఇప్పుడు వైజర్ వేసుకోలేదు కాబట్టి నా వైజర్ ఎట్లా అంటే ఒక సన్ గ్లాస్ లెక్క యూజ్ చేస్తున్నాను. ఈ నైట్ టైంలో అంత బెస్ట్ కాదు. సో అందుకోసం మెల్లిగెళ్తే మీకు వైజర్ ఓపెన్ పెట్టినా కదా, మెల్లిగెళ్తే వాయిస్ కూడా అంత డిస్టర్బ్గా రాదు మీకు. అండ్ ఎక్కువ ఏమంటారు ఇది ఎయిర్ సౌండ్ కూడా రాదు. అందుకోసం మెల్లిగెళ్తూ మీకోసం చెప్తా ఉంటున్నా. నాకు ఇలాంటి మోటో వ్లాగ్స్ చేయడం ఇష్టం. ఇట్లా అచీవ్ అయితే చేసిన, అన్నీ తీసుకున్నా అండ్ కొత్త కంటెంట్ రానికి ట్రై చేస్తున్నా. అండ్ ఐ నో దిస్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్. ఎందుకంటే సడన్గా ఒకటేసారి మీకు ఏం హెల్మెట్ తీసుకున్నట్టు చెప్పలేదు, ప్లస్ అసలు మౌంట్ తీసుకున్నట్టు చెప్పలేదు. ఈ మౌంట్ పెట్టించిన, ఇవి రీల్స్ కోసం చేపించిన. ఇక్కడ నుంచి ఇక్కడికి గిఫ్ట్ చేద్దామని చూస్తున్నాను. ఉన్నాయి ప్లాన్స్ చాలా, కొత్త కంటెంట్ రాబోతుంది మీకు నెక్స్ట్ వీడియో నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం పక్కా క్లిక్ చేయండి, సో దట్ మీకు కొత్త అప్డేట్స్ మిస్ చేయకుండా ఉండగలుగుతారు మీరు. చూడండి అక్కడ వ్యూ ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ కదా. నైట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ హైదరాబాద్. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. అండ్ ఎక్కడికి వెళ్దామన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, ఈవినింగ్ అయినా, డే మొత్తం ఎప్పుడైనా వెళ్దామన్నా మీకు ట్రాఫిక్ మాత్రం పక్కా దొరుకుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్. ట్రావెలింగ్ అందుకే చేయలేకపోతాం డే టైం. కానీ డే టైంలో మంచి బ్లాగ్స్ వస్తాయి, మీకు వాయిస్ మంచిగా వస్తుంది. అండ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ వాయిస్ క్యాన్సిలేషన్, మనకి దానివల్ల డిస్టర్బెన్స్ కూడా రాదు కదా. చూద్దాం మెల్లగా అని ఒకసారి తీసుకోలేము కదా. ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నా బ్లాగ్స్లో. సో గైస్, మీరు అనుకుంటా ఉంటారు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. డూ యూ వాంట్ టు సీ జస్ట్ అ గ్లింప్స్? అది చూడండి, కనిపిస్తుందా? ఇండియన్ ఫ్లాగ్.
ఆన్ ద బ్రిడ్జ్ అండ్ డిస్ప్లే చేస్తున్నారు అక్కడ దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన. ఎంత అవసరం కనిపిస్తున్నారో చూస్తున్నారా? వస్తాం ఇంకా క్లోజప్ లుక్ ఇస్తాం అదండి, చూపిస్తాం మీకు. ఓ షిట్, ఇక్కడైనా ఆఫ్ రోడ్ ఇంకా సీరియస్లీ. ఇంకా 2-3 బైక్స్ అయితే వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. నేనే కొంచెం లేట్ ఉన్నా, నేనే ఇంకా ఇంకో స్కూటీ వచ్చేసాం. మోస్ట్లీ దగ్గరికి వచ్చేసినాము. నాకు కాల్స్ కూడా వస్తున్నాయి కానీ లిఫ్ట్ చేయలేము మనం కాల్స్ని. ఇదిగోండి, ఇది ఇన్ఆర్బిట్ మాల్. చాలా మాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇది ఐ థింక్ సో ఇది నెంబర్ 2 బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద హైదరాబాద్ అనుకుంటా. ఇది ఇన్ఆర్బిట్. ఫస్ట్ ఫోరం వస్తుంది, ఫోరం లేదా ఏమి ఐ డోంట్ నో ప్రిసైస్లీ, బట్ ఇది సెకండ్ అని విన్నాను. బికాస్ చాలా పెద్దగా ఉంటుంది లోపలికి వెళ్ళినా నేను ఆల్రెడీ, చాలా పెద్దగా ఉంటుంది. ఎటు నుంచి వెళ్దాము? రైట్ నుంచి వెళ్దాము. లేరీ ఇంకా రాలే. ఇక్కడ నేను మా వాళ్ళ కోసం వెయిట్ చేసిన, వాళ్ళు ఇంకా రాలే. వచ్చారు, వెళ్దామా? తీసుకో ఎంత బాగా అనిపిస్తుంది అవన్నీ కెమెరా పైకి అంట. ఎంత బాగా చూడండి, అవసరం నెక్స్ట్ లెవెల్కి అనిపిస్తుంది అసలు. ఇంకా దాని దగ్గరికి వెళ్తే మీకు అనిపిస్తుంది చూడండి, అసలు చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు అక్కడ. చూపిస్తా పడండి. సో గైస్, వీఆర్ రీచింగ్ నియర్ అవర్ వ్యూ. సో నేను కొంచెం కెమెరా యాంగిల్ని పైకి చేస్తాను సార్, యూ కెన్ సీ ద వ్యూ. ఓకే, గైస్ ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్. ఇప్పుడు లైట్స్ అటు సైడ్ ఉన్నాయి కదరా? లైట్ సైడ్ అటు సైడ్ పెట్టా లైట్స్? ఇటు సైడ్ లేవు, అటు సైడ్ పోలీసు వాళ్ళు కానీ కింద ఉన్నాయి yellow lights ఇక్కడ. ఓకే ఓకే. సో ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ అండ్ దట్ ఈస్ ఇన్ఆర్బిట్ మాల్. కనిపిస్తుంది కావచ్చు మీకు. ఇక్కడ నుంచి నేను కొంచెం పైకి ఎక్కి మీకు వ్యూ చూపిస్తాను. అండి అది కనిపిస్తుందా వ్యూ? అటు సైడ్ మొత్తం వాకింగ్ ఏరియా. So that they can enjoy in the morning by jogging and stuff they do in the morning like yoga and everything else. అచ్చడి వెళ్తే డిఎల్ఎఫ్ వస్తుంది, ఇక్కడ నుంచి డిఎల్ఎఫ్ వెళ్ళచ్చు. వచ్చి మేము నెక్స్ట్ ఐటీసీ కోహినూర్కి వెళ్తాము. ఐటీసీ కోహినూర్కి వెళ్ళి కొంచెం చిల్ అవుతాం అక్కడ. దాని తర్వాత చూద్దాం, ప్లాన్ చెప్తా ఉంటాం మీకు. ఎందుకు ఓ రీల్ కోసం కదా? ఇంకొన్నాయి కదా, ఇంకా టేక్స్ తీసుకోలే కావచ్చు. ఇంకా టేక్స్ అంటే మన ఐటీసీ కోహినూర్ నుంచి అటు వెళ్తాం కదా. అవునవును, ఓకే. కొంచెం రాదు, డార్క్ ఉంది, మరి లైట్ తక్కువ. అక్కడ బిల్డింగ్స్ కూడా బాగుంటాయి కదా వెనకాల బ్యాక్గ్రౌండ్. క్వాల్కామ్ ఉంది చూడు. అవునవును, అక్కడ. ఓకే, ఏమని చెప్పాలి? చెప్పు. స్టార్ట్ చేయలేరా బ్లాగ్? అంటే సైజన్ గడికి చాలా టైం అయిపోయింది. టైం కాదు అంటే చాలా కొంచెం పని వచ్చేసింది, అందుకనే వెళ్ళాలి. అంటే పేరెంట్స్ పిలిచినట్టు చెప్పద్దు. లేదు చెప్పదు, కానీ పేరెంట్స్ పిలిచారు కానీ నిజంగానే. అంటే నాకు నైట్ ఎలా చేయదు అంత బ్లాగ్ నడుస్తుంది గైస్. వాడు ఇప్పుడు నెక్స్ట్ ఐటీసీ కోహినూర్కి వెళ్తాం. అక్కడ దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి అసలు. కంటే వెళ్దామా? సో వాడు ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ వాడు ఏమని చెప్పమంటుందంటే, నాకు ఒక పని ఉంది అట్లా చెప్పు అని చెప్పమంటుండు. కానీ రియాలిటీ వాళ్ళ పేరెంట్స్ వాడిని ఇంటికి రమ్మంటున్నారు. ఆల్రెడీ చాలా లేట్ అయింది కదా, అందుకోసం. ఓకే, లెట్స్ గో. వెళ్ళిపోదామంటున్నారు, నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి. గో. సో గైస్, దిస్ ఈజ్ ఐటీసీ కోహినూర్. అంటే ఈ ప్లేస్ అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అండ్ చూడండి, ఈ నైట్ స్ట్రీట్ ఫుడ్ కోసం ఫేమస్. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఈ టైంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ ఉంది, చూస్తున్నారా? అంటే యూ కెన్ నో దట్ హౌ మచ్ ఫేమస్ దిస్ ఈజ్ ఎట్ నైట్ టైం. ఇన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడికంటే అర్థం అయిపోయి ఉండొచ్చు మీకు ఆల్రెడీ.
photo shoot going on. Oh my god, celebrating, wow. Hey guys, ఇది మేము ఆగిన వెయిట్ చేసాను నెక్స్ట్ లొకేషన్. ఇక్కడ ఎందుకు వెయిట్ చేసామంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చింది, అందుకోసం అది రికార్డ్ కూడా చేయలేకపోయినాను. సో అందుకోసం ఇక్కడ వెయిట్ చేసినాం మేము. రియాక్షన్స్ బాగున్నాయి. యా, సో ఇక్కడ ఎందుకు వెయిట్ చేసామంటే ఇక్కడ మంచి ఫొటోస్ కూడా వస్తున్నాయి, ప్లస్ పోలీసులు కూడా రాశారు, వచ్చిర్రు కానీ వాళ్ళు సో యా ఇక పోలీసులు రాలేదు, మెయిన్ రీజన్ అది. అందుకోసం ఇక్కడ వెయిట్ చేసి కొంచెం ఫోటోస్ దిగినాము, చిల్ అయినాము. దట్స్ ఇట్, వీఆర్ గోయింగ్. అండ్ కొంచెం ముందుకెళ్ళంగానే ఫైదన్ కూడా మంచి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. మీకు రీజన్ చెప్పిన వాళ్ళ పేరెంట్స్ మెసేజ్ చేసి మీరు వస్తున్నారు రా అని ఇంటికి. సో యా, దట్స్ ద రీజన్. ముందరనే కేఫ్ నిలోఫర్ మేము చూపిస్తాను, కొత్త కేఫ్ నిలోఫర్ రీసెంట్గా లాంచ్ అయింది. ఒకటి 210 రూపీస్, 210 రూపీస్ ఒకటి. ఇంకెవరో స్పీడ్ వస్తున్నారు. వాడు కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్కి వెళ్తుంది. నా మాజీ నచ్చారు, స్పీడ్కి వెళ్తున్నారు. కొంచెం ఇక్కడ రిటర్న్ తీసుకున్నాను, అందుకోసం అంత స్పీడ్కి వెళ్ళకుంటే బెస్ట్. అది వీడియో పాజ్ అయింది, ఇక్కడ బాగుంటాయి వీడియోస్. రియాక్షన్స్ ఐఫోన్ చూడగానే అందరు రియాక్షన్స్. Come on, Faizan, you can do it! Yes, yes! This is the fun you will get by doing night rides. ఇంతకు ముందు నేను అంత చూపించలేకపోయినా బికాస్ ఆఫ్ నాట్ అవైలబిలిటీ ఆఫ్ హెల్మెట్ అండ్ మౌంట్ దిద్దుకోండి. ఇది కేఫ్ నిలోఫర్ చూసా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా రష్ ఉంది కదా, ఇక్కడ చాలా రష్ ఉంది. సెలబ్రిటీ ఎవరైనా నడుచుకుంటారు మరి, హూ నోస్. అండ్ గైస్, ఇక్కడ ఒకప్పుడు చాలామంది స్టంట్స్ చేసేవారు. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసి దానివల్ల ఆపేసారు. ఇప్పుడే చేయట్లేరు, బట్ క్రౌడెడ్ ఉంటుంది. కానీ లాఠీ చార్జ్ చేయడం వల్ల స్టంట్స్ అవన్నీ ఆపేసారు. ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. ఫైదన్ ఇప్పుడు వెళ్ళిపోతారు కావచ్చు. వెళ్తావారా నువ్వు ఇప్పుడు? ఇప్పుడు వెళ్తావా? ఏం లేదు, జస్ట్ సూరజ్కి కొంచెం ఫొటోస్ తీయాలి. ఇక్కడ మంచిగా ఉంది కదా లొకేషన్, అందుకోసం అంతే, ఇంకేం లేదు. అవునా? బ్లాగ్ నడుస్తుంది, బ్లాగ్ స్టార్ట్ ఉంది చూడు. ఇగో దొరికినావు తీసినాం కదరా ఇంతకుముందు, అక్కడ కొంచెం ఫోటోలు తీసినాం కదా. అన్నకి మళ్ళీ ఉంది వీడియో, మళ్ళీ ఫొటోస్ కదండి ఇక్కడ. నీకు లేట్ అవ్వట్లే కదా మమ్మీ? సరే ఓకే, చూద్దాం. ఇప్పుడు చూపిస్తా, ఎన్ని ఫొటోస్ దిగినా చూపిస్తాను. సరే ఓకే దా. సో గైస్, ఫైదన్ వెళ్ళిపోతాడు. సో ఫైదన్, హౌ వాజ్ ది నైట్ రైడ్? అయితే బాగున్నాయా? కొంచెం గట్టిగా మాట్లాడు, సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. ఇట్ వాస్ వెరీ గుడ్. ఓకే, ఇట్ వాస్ ఆసమ్. మరి ఎందుకు వెళ్తున్నావు? రీజన్ ఏంటి? నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నాకు అంటే నైట్ కూడా అయిపోయింది, లేట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పని ఉంది నాకు. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఏం లేదు గైస్, నిజంగా చూపిరా, వాట్సాప్ చూపిరా, మమ్మీ మెసేజ్ చేస్తున్నా లేదా? టైం ఎంతైంది? టైం 11:50. అంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ వెళ్ళాలి. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఏం కాదు, మళ్ళీ తొందరగా వెళ్తాం మనం. డిగ్రీ అయిపోయింది. ఎస్ మళ్ళా రేపు సండే, ట్యూస్డే వెళ్దాం. ఓకేనా? మళ్ళీ ఒక లాంగ్ రైడ్ నైట్ రైడ్, లాంగ్ రైడ్, డే లాంగ్ రైడ్. ఒక ప్లేస్ చూసినాము, ఒక
ఒక ప్లేస్ చూసినాము. ఆ ప్లేస్ బాగుంది కదా. సో ఒక 60 కిలోమీటర్ హైదరాబాద్. వ్యూ పాయింట్ బాగుంది. వ్యూ పాయింట్ బాగుంది. చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం కన్ఫర్మ్ కదా. కానీ ట్యూస్డే మాత్రం పక్కా ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్తాం, అది మాత్రం కన్ఫర్మ్. బాయ్ మరి. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్. అలా వెళ్దాం నెక్స్ట్ ట్రిప్కి. మన ఇల్లు ఇక్కడనే కదా, ఎక్కువ దూరం ఏం కాదు, మణికొండనే. ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్, దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. ఫైజన్ బాయ్ బాయ్. లెట్స్ గో. అవర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ డిఎల్ఎఫ్ అని అనుకుంటున్నాము. అక్కడ కూడా పోలీసు వాళ్ళు వస్తే ఇక మళ్ళీ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. ఇక్కడికి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళే వస్తున్నారు, ఏం చేద్దాం. సో గైస్, మీ అందరికీ డౌట్ వస్తుంది కావచ్చు, డిఎల్ఎఫ్ అంటే ఏంది అని. అయినో మీ అందరికీ డౌట్, ఎవరైతే నాన్ హైదరాబాద్ ఉంటారో వాళ్ళకి అంత అర్థం కాదు డిఎల్ఎఫ్ అంటే ఏంది అని. డిఎల్ఎఫ్ అనేది ఒక కంపెనీ యాక్చువల్లీ, బట్ ఈ కంపెనీ ముందు అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. సో ఆ స్ట్రీట్ ఫుడ్స్ వల్ల ఇది చాలా ఫేమస్ హైదరాబాద్. చాలా మందికి 95% మెంబర్స్ ఇన్ హైదరాబాద్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నోస్ అబౌట్ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్. ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఫర్ 3 o'clock 4 o'clock మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు ఇక్కడ మీకు ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది. చూడండి, మొత్తం ముందర అన్ని ఫుడ్ స్ట్రీట్సే. చూపిస్తాను ఆగండి, ఒకసారి పార్క్ చేసినాక క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ పార్కింగ్ ప్లేస్ దొరకాలి కదా, ఇక్కడ చాలా కష్టం. ఇక్కడ దే హ్యావ్ టర్న్ ది సిగ్నల్ ఆన్ టు లెఫ్ట్. సో ఇక్కడ లెఫ్ట్ స్పేస్ దొరుకుతుంది కాబట్టి మనకి. ఎక్కడ దొరుకుతుంది పార్కింగ్ ప్లేస్? హెల్మెట్స్ కష్టాలు కదా, హెల్మెట్స్ కష్టాలు చూడండి. ఇంత ట్రాఫిక్లో కూడా ఇది క్యారీ చేయాల్సి వస్తుంది. చలో వెళ్దాం. సో గైస్, ఇంతకుముందు ఒక జీ వ్యాగన్ చూసినాం. ఆహా, ఎంత సూపర్ ఉన్నాయంటే షిట్ యార్, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామా. అరే సీరియస్ గైస్, చూడండి, ఫ్యూల్ కూడా ఎక్కువ లేదు. అది ఫోకస్ చేయలేకపోతుంది కెమెరా. ఫ్యూల్ కూడా లేదు, బట్ ఇప్పుడు కొట్టించుకోండి, రేపు మార్నింగ్ ఫ్యూల్ అవుట్ చేయించుకుంటాం. మళ్ళీ వచ్చే మధ్య లాగా ఫ్యూల్ పంప్స్ కూడా రావనుకుంటా. మేము ఇప్పుడు వెళ్ళే రోజు చాలా బాగుంటుంది చూడండి. నేను ఇప్పుడు ఇంకొకటి ట్విస్ట్, ఈరోజు నైట్ నేను హాస్టల్కి వెళ్ళొచ్చాను. హాస్టల్లో పడుకొచ్చాను. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నా, చందానగర్లో. సో గైస్ చూడండి, ద వింటేజ్ క్లాసిక్ 350 అండ్ ద న్యూ మోడల్ అంత 350. జస్ట్ డిఫరెన్స్ ఏమంటే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత స్పీడ్ వెళ్ళలేకపోతుంది ఆ వెయిట్ వల్ల. సో ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ఓన్లీ ట్యాంక్ పొట్టి స్టీల్ కాబట్టి పక్కన ఫైబర్, దానివల్ల స్పీడ్ వెళ్ళిపోతుంది స్పీడ్. R15 నా ఫ్రెండ్ దగ్గర ఉంది, R15 చూసి ఉంటుంది మన దగ్గర. R15M ఉంది మన దగ్గర, ద టాపెస్ట్ మోడల్ ఆఫ్ R15. సో గైస్, ఈ 3 బైక్స్ చూసి ఎంత మంచిగా అనిపిస్తుందా, ఇంకా లాంగ్ రైడ్ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. చూపిస్తున్నాను ఆసమ్ ఫీలింగ్ నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్, మేబీ ఇన్ ఫ్యూచర్ ఇన్ సూపర్ బైక్స్, హూ నోస్. మేబీ డ్రీమ్ బికమ్ రియాలిటీ. మీరు రాలేట్ వచ్చింది వచ్చేసినాం కదా చెన్నై గారికి. బట్ ఎంత దుమ్ము అంటే ఇక్కడ మొత్తం అసలుకి చెన్నై గారికి వస్తున్నామని ఎంటర్ అయితే మన ఎట్లా చూస్తుంది సార్, ఇది మొత్తం దుమ్మే ఇక్కడ. లైక్ డెవలప్మెంట్ లేదా, లేకపోతే ఇది కావాలని చేయట్లేరా, ఏం అర్థం కాదు ఇక్కడ. నేను ఫస్ట్ సెమ్ నుంచి వస్తున్నా ఇక్కడికి, డెవలప్మెంటే లేదు. అరే మీ చెన్నై డెవలప్ చేయరా, ఇదేనా ఇట్లా మీ చెన్నై గారిగా? చెప్పు, ఆన్సర్ రే, ఈరా ఆన్సర్, నవ్వుతావేంద్రా ఆన్సర్.
నెక్స్ట్ గాయస్ ఇప్పుడు ఈ సైడ్ ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాము. సురక్ష హిల్స్ అని ఇక్కడ ఒకటి, సురక్ష హిల్స్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందంట. సో వెళ్తున్నాం, ఇక ఎంజాయ్ చేస్తున్నాం గైస్. అయినో ఎన్ని లొకేషన్కి వెళ్తున్నారని మీరు అరే ఓ మేము కూడా చేస్తాం, మాకు కూడా వచ్చు. అది దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. హిమాలయన్ రైడర్స్ చేయగలుగుతారు, మనం చేయలేము ఇలాంటి గైస్. అంటే చేయగలుగుతాం బట్ కింద మీద అవుతుంది ఇలాంటి వచ్చినప్పుడు. రోడ్ బాగాలేకపోతే కింద మీద అవుతుంది గైస్. ఇప్పుడు తీసుకొని అయితే వచ్చిండు ఈ లొకేషన్కి. బట్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ నడపడం. చూడండి మొత్తము ఆఫ్ రోడింగే. ఇంకా నేను కెమెరా ఆన్ చేసే వారికి అసలు మెయిన్ అయినా బుడద అంతా క్రాస్ చేసిన అది అప్పుడు అక్కడ ఆన్ చేయలేకపోయినా కెమెరా. చూడండి అసలు ఓ ఓ ఓ ఓ ఓ చాలా హెవీ బండి కదా, సో ఈజీగా టర్న్ అయిపోతుంది. ఇంకా ఆఫ్ రోడింగ్ అసలుకి ఈ బండి సెట్ కాదు. అయినా కొందరు వచ్చారు ఇక్కడ. చూడండి వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అరే చదువుకుంటున్నారా అక్కడ? చదువుకుంటున్నా అక్కడ అకౌంట్స్ రాస్తున్నా. ఓకే కాంట్రాక్టా? అది ఒక్కసారి గ్రిప్ పట్టుపోతే పడిపోతుంది బండి అక్కడే. అవునవును చూసినాను, నేను కూడా చూసిన. అసలు ఈ బండి ఇట్లా తీసుకొచ్చింది. ఇక్కడ బైక్ పార్క్ చేసినా మీకు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. అండ్ మొత్తం ఆఫ్ రోడింగ్ వేపిస్తున్నాడు మొత్తం వీళ్ళు, ట్రెక్కింగ్ అన్నీ. నా మీద ఫ్లాష్ లైట్ వేసుకుంటే ఏం కనిపి మొత్తం బాడీ. అంటే ఇంకో కాజా కూడా చెప్పొచ్చా? దానికన్నా పెద్దది ఇంకా 10x 100x. చూద్దాం పైకి వెళ్ళినాక వ్యూ ఎట్లుంటుందో. ఈ ఫ్లాష్ లైట్ మొత్తం ఒక్క మీద పడుతుంది. బాగుంది. అవును సేమ్ కాజాగూడ హిల్స్ లెక్క ఉంది కదరా. చెప్పురా స్టోరీ. ఆ చెట్టు ఏమో స్టోరీ ఉంది కదా. యాక్చువల్లీ ఆ చెట్టు పెట్టినాం అనమాట. నా బర్త్డే రోజు నేను నాటాను అక్కడ. సీడ్ పెట్టి వాటర్ పోస్తే ఇప్పుడు అంత పెద్ద చెట్టు అయింది అక్కడ. ఇప్పుడు నువ్వు ఒకసారి ఆ చెట్టు చూసి ఇంకోసారి వేరే చెట్టు చెప్తావు. నో కావంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడికి. సరే చూద్దాం. ఎన్ని ఇయర్స్ అయింది పాట చేసి? మీరు వ్యూ ఎంజాయ్ చేయండి. ఓ అరే చూసుకోండి కింద మొత్తం కాన్సులు ఉన్నాయి. చూడండి మొత్తం అసలుకి కాజా కూడా ఫెయిల్ ముందు. చాలా పెద్దగా ఉంది నిజంగా చెప్తున్నా. ముందే రితిక్ ఏమన్నా వ్యూ చెప్పాడంటే అది వేస్టే. వాడి నోటి వరకు వస్తున్నాయి కానీ ఆపేసి. ఇంకోటి అది అచ్చాడు ముందర చెట్లు. ఏమి క్లిఫ్ కాదు రాశ ముందర ముందైతే. హెల్మెట్ వేసుకొని మొత్తం హెయిర్ చూసి ఎట్లయితే. ఓ అవును ఇది మీకు కనిపించట్లేదు అనుకుంటా కదా, కానీ అక్కడ చెరువు ఉంది. అక్కడ 5 మెంబర్స్ చనిపోయారు అంట కదా. 5 మెంబర్స్ చనిపోయారు కదా అక్కడ. జోక్ చేస్తున్నాడు వ్యూవర్స్. అది ఇంటర్లో పెట్టేస్తా. 5 మెంబర్స్ చనిపోయారు. చూడండి ఎంత బాగుంది వ్యూ. నా బిల్డింగ్ చూడండి. అరే టెంపుల్ అది ముందరా. మళ్ళీ అక్కడ ముందర ఇంకో వ్యూకి వెళ్తాం మేము. అక్కడ ఇంకా బాగుంటుంది అంట వ్యూ. ఇప్పుడే ఇంటికి వచ్చినాం వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. బైక్స్ అయితే పార్క్ చేసినప్పుడు అన్నీ ఆరి. క్లాసిక్ హంటర్ హిమాలయన్. పైకి వెళ్తాం ఇక కొంచెం ఫ్రెష్ అవ్వాలి. పొద్దున్న నుంచి సాయంత్రం నుంచి బయటనే ఉన్నాను, అందుకోసం కొంచెం ఫ్రెష్ అయ్యి కలుస్తాం మనం. వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 5 minutes అవుతుంది. ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. అండ్ కొంచెం నైట్ అవుట్ కోసం కొంచెం మూవీ చూస్తున్నాము. వారీసుడు తలపతి విజయది చూసి ఎంతవరకు చూస్తామో తెలియదు. పడుకుంటాం దాని తర్వాత.
సో ఓకే, ఈ వీడియోకి ఇంతే. ఈరోజు చాలా అవసరం ఎంజాయ్ చేసాను, చాలా ఎంజాయ్. ఇన్ని నైట్ రైడ్స్ ఇది ఈరోజు నైట్ రైడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీకు అంటే ఎట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అని. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండి. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోదా ఒక సర్ప్రైజ్ వస్తుంది మీకు. ఓకేనా? బాయ్.